హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఐర్లాండ్ వర్సెస్ ఇండియా టీ20 గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఫస్ట్‌గా బ్యాటింగ్ చేసింది. వాళ్ళ టీమ్‌లో అయితే టక్కర్ కెప్టెన్ 36 బాల్స్‌కి 50 స్కోర్ చేశాడు. డాన్‌లే 32 బాల్స్‌కి 49 స్కోర్ చేశారు. వీళ్ళిద్దరు తప్ప మిగిలిన వాళ్ళు చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. ఈ 20 ఓవర్స్‌లో వాళ్ళు 182 స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయారు. వాళ్ళకైతే అతిపెద్ద పార్ట్నర్‌షిప్‌లు డాన్‌లే మరియు డాకరల్ మధ్య వచ్చింది. మన ఇండియన్ బౌలింగ్ విషయానికొస్తే ప్రసిద్ధ్ కృష్ణ బాగా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. 4 ఓవర్స్ ఏసి 57 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 14.25గా ఉంది. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ ఒక ఓవర్ ఏసాడు. 19 రన్స్ ఇచ్చాడు. వికెట్ పడలేదు ఆ ఓవర్‌లో. హర్షిత్ రాణా 4 ఓవర్స్ ఏసాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. హర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్స్ ఏసాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 7గా ఉంది. అక్షర్ పటేల్ కూడా 4 ఓవర్స్ ఏసాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 8.25గా ఉంది. శివం దూబే కూడా 3 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6గా ఉంది. మన ఇండియన్ టీమ్ అయితే ఈ మ్యాచ్‌లో 3 క్యాచ్‌లు మిస్ చేసింది. మన టీమిండియా ఫీల్డింగ్ ఈ మ్యాచ్‌లో అంత బాగాలేదు. బౌలింగ్‌లో అయితే ప్రసిద్ధ్ కృష్ణ అండ్ వాషింగ్టన్ సుందర్ బాగా ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యారు. మన టీమిండియా బ్యాటింగ్ విషయానికొస్తే అభిషేక్ శర్మ 20 బాల్స్‌కి 49 స్కోర్ చేశాడు. తిలక్ వర్మ 21 బాల్స్‌కి 19 స్కోర్ చేశాడు. శివం దూబే 14 బాల్స్‌కి 25 స్కోర్ చేశాడు. అక్షర్ పటేల్ 16 బాల్‌కి 15 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మన టీమిండియా 18.5 ఓవర్స్‌కే ఆల్ ఔట్ అయిపోయింది. ఐర్లాండ్ టీమ్‌లో ముగ్గురు డెబ్యూటెంట్లు ఉన్నారు. దానిలో ఇద్దరు డెబ్యూటెంట్లు మంచిగా పెర్ఫార్మ్ చేశారు. అందులో హోలార్డ్ డెబ్యూటెంట్ 4 ఓవర్స్‌లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 3గా ఉంది. హంఫైర్స్ 3.5 ఓవర్స్ ఏసాడు. 3 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9గా ఉంది. మోన్ ముంద్రా 4 ఓవర్స్ ఏసాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 6.5గా ఉంది. ఎంసీ క్రాంతే 3 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. 29 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 9.67గా ఉంది. టెక్కర్ 3 ఓవర్స్ ఏసాడు. వికెట్ లేదు. 22 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 7.33గా ఉంది. డేన్‌లే 1 ఓవర్ ఏసాడు. 3 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 3గా ఉంది. మన టీమిండియాకైతే చెప్పుకోదగ్గ పార్ట్నర్‌షిప్స్ ఎక్కడా రాలేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్ పడుతూనే ఉన్నాయి. ఫస్ట్ వికెట్ అయితే 16 రన్స్‌కే పడింది. సెకండ్ వికెట్ 45 రన్స్ దగ్గర పడింది. థర్డ్ వికెట్ 60 దగ్గర పడింది. ఫోర్త్ వికెట్ 80 దగ్గర, ఫిఫ్త్ వికెట్ 90 దగ్గర, సిక్స్త్ వికెట్ 100 దగ్గర, సెవెంత్ వికెట్ 135, ఎయిత్ వికెట్ 137, నైన్త్ వికెట్ 147, 10థ్ వికెట్ 148. మన టీమిండియా అయితే 148కి ఆల్ ఔట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిచింది. ఇది 2 మ్యాచ్‌లు జరుగుతాయి ఈ సీరీస్‌లో. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ మన టీమిండియా గెలిచినా కూడా సీరీస్ డ్రా అవుతుంది. 2024 నుంచి ఇప్పటి వరకు మన టీమిండియానే ప్రతి సీరీస్‌లో గెలుస్తూ వచ్చింది టీ20లో ఐర్లాండ్ మీద. కానీ ఆ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది. ఎందుకంటే సీరీస్ టై అయిపోతుంది. ఒకవేళ మనం సెకండ్ మ్యాచ్ గెలిస్తే. అదే సెకండ్ మ్యాచ్ మనం ఓడిపోతే సీరీస్ కూడా పోతుంది. డ్రా కూడా ఉండదు కనీసం. సో, నెక్స్ట్ మ్యాచ్‌లో అయినా మన టీమిండియా మంచిగా పెర్ఫార్మ్ చేయాలని కోరుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.